హాయ్ అండి, అందరికీ నమస్కారం. గతంలో మన ఛానల్లో 51 ప్రధాన దేవతల శ్లోకాలు వీడియో పెట్టాం కదండి. ఆ వీడియోకు మీరు చూపించిన ప్రేమ ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా బాగా వైరల్ అయింది ఆ వీడియో. అందుకోసమని నేనేమనుకుంటున్నానంటే 51 దేవతల తాలూకా అందులో ఏవైతే 51 శ్లోకాలు చెప్పానో ఆ 51 దేవతలకి పూజా విధానము, రోజుకొక దేవత కథ, అష్టోత్తర శతనామాలు, పూజా విధానము ఇవన్నీ కూడా ప్రారంభించాలనుకుంటున్నాను. అంటే రోజుకొక దేవత చొప్పున పూజా విధానము, గాయత్రి మంత్రము, అష్టోత్తర శతనామావళి సిరీస్ను ప్రారంభించాలనుకుంటున్నానండి. ఈరోజు మనము సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మదేవుని గురించి తెలుసుకుందాము. ఓకేనా? బ్రహ్మదేవుని పూజను ఉదయం సమయంలో చేయడం శ్రేష్టంగా భావిస్తారు. పొద్దున్నే స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైన ప్రదేశంలో బ్రహ్మదేవుని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పుష్పాలు, అక్షింతలు సమర్పించాలి. ఆ తర్వాత బ్రహ్మగాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించాలండి. బ్రహ్మగాయత్రి మంత్రము ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తే జ్ఞానం, విద్య మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వసిస్తారు. ఇప్పుడు బ్రహ్మదేవుని అష్టోత్తర శతనామావళి చదువుకుందాం. ఓం బ్రహ్మణే నమః, ఓం ప్రజాపతే నమః, ఓం చతుర్ముఖాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం పితామహాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః, ఓం సృష్టికర్తే నమః, ఓం కమలాసనాయ నమః, ఓం చతురాననాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం విశ్వసృజే నమః, ఓం లోకపితామహాయ నమః, ఓం జగత్సృష్టే నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం బ్రహ్మవిదే నమః, ఓం సత్యరూపాయ నమః, ఓం సర్వలోకపూజితాయ నమః, ఓం పద్మాయనే నమః, ఓం పద్మగర్భాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం వేదమూర్తయే నమః, ఓం వేదాంగపారాయ నమః, ఓం సర్వవిద్యప్రదాయ నమః, ఓం సర్వశాస్త్ర విశారదాయ నమః, ఓం చతుర్వేదస్వరూపిణే నమః, ఓం జ్ఞానమూర్తయే నమః, ఓం సర్వలోకగురవే నమః, ఓం దేవదేవాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం త్రిగుణాత్మనే నమః, ఓం త్రిమూర్తిరూపాయ నమః, ఓం విశ్వాధారాయ నమః, ఓం విశ్వరూపిణే నమః, ఓం విశ్వకర్తే నమః, ఓం విశ్వభర్తే నమః, ఓం విశ్వమూర్తయే నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాతేజసే నమః, ఓం మహాబలాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహామతయే నమః, ఓం మహాప్రాజ్ఞాయ నమః, ఓం శాంతమూర్తయే నమః, ఓం దయానిధయే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం వరదాయ నమః, ఓం అభయప్రదాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం సర్వేశ్వరాయ నమః, ఓం సర్వాత్మనే నమః, ఓం సర్వవ్యాపినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనాదినిధనాయ నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం సుగుణాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం సాకారాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం ముక్తాయ నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం పరాంధామ్నే నమః, ఓం పరానందాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం లోకబంధవే నమః, ఓం లోకరక్షకాయ నమః, ఓం లోకపాలాయ నమః, ఓం ధర్మస్వరూపిణే నమః, ఓం ధర్మస్థాపకాయ నమః, ఓం ధర్మజ్ఞాయ నమః, ఓం యజ్ఞరూపాయ నమః,
ఓం యజ్ఞభుక్తే నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం తపోమూర్తయే నమః. ఓం తపస్వినే నమః. ఓం తపోనిధయే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం సత్యసంధాయ నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యసంకల్పాయ నమః. ఓం కరుణాసాగరాయ నమః. ఓం ఆనందమూర్తయే నమః. ఓం భవబంధ విమోచకాయ నమః. ఓం మోక్షప్రదాయ నమః. ఓం శ్రీవరప్రదాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శ్రీ బ్రాహ్మణే నమః. ఓం శ్రీ బ్రాహ్మణ అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు బ్రహ్మదేవుని కథను చెప్పుకుందాము. హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పూజించబడతాడనమాట. పురాణాల ప్రకారము మహావిష్ణువు నాభి అంటే పొట్టలో నుంచి వచ్చిన కమలం నుండి ఆవిర్భవించింది బ్రహ్మదేవుడు. కమలంలో నుంచి జన్మించిన వారే బ్రహ్మదేవుడు అన్నమాట. బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని, దేవతలను, ఋషులను, సమస్త జీవరాశులను సృష్టించారని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవునికి 4 ముఖాలున్నాయి. 4 ముఖాలు 4 వేదాలకు ప్రతీకలుగా భావించబడతాయి అన్నమాట. ఈ 4 వేదాలు ఏంటంటే ఋగ్వేదము, యజుర్వేదము. ఋగ్వేదము అంటే జ్ఞానము, స్తుతులు. యజుర్వేదము అంటే యజ్ఞాలు, కర్మకాండ అలాంటివి అనమాట. సామవేదము అంటే సంగీతము, గానము అలాంటివి. అధర్వణ వేదము అంటే వైద్యము, శాంతి, రక్షణ. అలాగే కొన్ని సాంప్రదాయాల ప్రకారము బ్రహ్మదేవుని 4 ముఖాలు ఈ 4 అంశాలుగా కూడా ప్రతీకలుగా భావిస్తారు. అంటే ధర్మము, నీతి, అర్థము, సంపద, కామము, కోరికలు, మోక్షము, విముక్తి. బ్రహ్మదేవుడు 4 ముఖాలు ఎలా వచ్చాయి అంటే పురాణ కథల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేయడానికి సరస్వతీదేవిని సృష్టించాడనమాట. సరస్వతీదేవి ఎటు వెళ్ళినా ఆమెను చూడటానికి బ్రహ్మదేవునికి 4 దిక్కుల వైపు ఒక్కో ముఖం ఏర్పడైంది. అందువల్ల ఆయనకు 4 ముఖాలు వచ్చాయని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవునికి 4 ముఖాలు 4 వేదాలు ప్రతీకలుగా భావించబడతాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే 4 వేదాలు జ్ఞానాన్ని బ్రహ్మదేవుడి ప్రపంచానికి అందించారని పురాణాలు చెప్తున్నాయి. అర్థమైందా?